హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నాలాక్ష. సో ఈరోజు మనం డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథమ్స్ అండ్ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ ఆల్గరిథమ్ గురించి డిస్కస్ చేద్దాం. డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఏంటంటే రికర్సివ్ ఆల్గరిథమ్. ఇందులో ట్రీలో ఉన్న రూట్ నుండి స్టార్ట్ అయ్యి ఒక బ్రాంచ్లో వరకు డెప్త్ వరకు ఆలోచిస్తుంది. అండ్ అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా దాని గోల్ అనేది రీచ్ అవుతుంది. ఒకవేళ గోల్ అనేది లేకపోతే మళ్ళీ వెనక్కి వస్తుంది, మీన్స్ బ్యాక్ రూట్ ఆర్ బ్యాక్ ట్రాక్ అని కూడా అనొచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే రూట్ నాట్ తర్వాత నెక్స్ట్ లెవెల్ తర్వాత డీపెస్ట్ ఎలిమెంట్ వరకు సర్చ్ చేస్తుంది అనమాట. అప్పటికి దొరకకపోతే అది మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చెక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పిక్చర్లో చూసుకున్నట్లయితే ఎస్ అనేది రూట్ నాట్, దానికి సక్సెసర్స్ నోట్స్ ఏకి సక్సెసర్స్ నోట్ బిసి, హెచ్కి సక్సెసర్స్ నోట్ ఐజే, బికి సక్సెసర్ నోడ్ డిఈ, సికి సక్సెసర్స్ నోట్ జీ, అలా సర్చ్ చేస్తూ వెళ్ళిపోతుంది అనమాట. సో మన గోల్ ఏంటి ఇక్కడ? జీని ఫైండ్ చేయడానికి ఇన్ని విధాలుగా డీప్గా సర్చ్ చేస్తుందన్నమాట. లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2 అలా సర్చ్ చేసుకుంటూ వస్తుంది. ఆఖరికి ఆ జీ ఎక్కడ ఉంది? మనకి లెవెల్ 3లో జీ అనేది ఉంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ సర్చ్ అంటే ఏంటి అనేది. ఇక్కడ ఏం లేదు, ఎంత తొందరగా అయితే అంత తొందరగా తన గోల్ని రీచ్ అవుతుంది. ఇన్ కేస్ గోల్ దొరకకపోతే అప్పుడు అది మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయడం జరుగుతుంది. అడ్వాంటేజెస్ వచ్చేసి లెస్ మెమొరీ, లెస్ టైం. తర్వాత డిసడ్వాంటేజెస్ వచ్చి రీఅక్కరెన్స్ అనేది ఉంటుంది అండ్ ట్రీ చాలా పెద్దగా ఉండడం వల్ల లూప్స్ అనేటివి అక్కర్ అవుతాయి. నెక్స్ట్ డెప్త్ లిమిటెడ్ సెర్చ్. ఈ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ అనేది సిమిలర్ టు డెప్త్ ఫస్ట్ సెర్చ్, కానీ ఇందులో ఇన్ఫినిట్ లూప్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ డిఎల్ఎస్ అంటే డెప్త్ లిమిటెడ్ సెర్చ్ని యూజ్ చేస్తాము. సో ఇందులో ఆల్రెడీ మనం ఒక లిమిట్ని సెట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 GB డేటాని మాత్రమే యూజ్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తాం? డేటా లిమిట్ అనేది పెట్టుకుంటాం. అలానే ప్రోగ్రాంలో కానీ దేంట్లోనైనా కానీ ఇక్కడ మనం లిమిట్ని సెట్ చేస్తాం. అంటే ప్రీ డిటర్మైన్ లిమిట్ రీచ్ అవుతుంది, దానికి మించి ఎక్కువగా రీచ్ కాదు. ఇందులో మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టాండర్డ్ ఫెయిలియర్ వాల్యూ ఒకటి, కట్ ఆఫ్ ఫెయిలియర్ వాల్యూ ఒకటి. స్టాండర్డ్ ఫెయిలియర్ వాల్యూ అంటే ప్రాబ్లంకి అసలు సొల్యూషనే లేదు, ఎంత ఆలోచించినా సొల్యూషన్ రాకపోతే దాన్ని మనం స్టాండర్డ్ ఫెయిలియర్ అని అంటాం. కట్ ఆఫ్ ఫెయిలియర్ అంటే ఒక లిమిట్ వరకు సొల్యూషన్ దొరకకపోతే మనం ఆలోచిస్తాం, ఓకే లిమిట్ దాటిన తర్వాత సొల్యూషన్ ఉంటుందేమో అని ఆలోచిస్తాం కదా, దాన్ని కట్ ఆఫ్ ఫెయిలియర్ అంటాం. ఇక్కడ అడ్వాంటేజెస్ వచ్చేసి మెమొరీ ఎఫిషియెంట్గా ఉంటుంది అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు, ఇన్కంప్లీట్నెస్ అనేది ఉంటుంది. సో పిక్చర్లో చూసుకుంటే మన గోల్ వచ్చేసి ఎస్ రూట్ నోట్ లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 వరకు చూస్తుంది. సో లెవెల్ 2లోనే మనకి గోల్ అనేది కనిపిస్తుంది జేకి. మళ్ళీ అది లెవెల్ 3కి వెళ్ళి చెక్ చేయదు ఇక్కడ ఉందా అనేసి, ఆల్రెడీ దానికి గోల్ అనేది వచ్చేసింది కదా. సో దట్స్ వై మళ్ళీ అవి లెవెల్ 3 చెక్ చేయదు ఇంకా. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ రూట్ నోట్ ఏంటి? ఎస్ యొక్క సక్సెసర్ నోట్ ఏంటి? ఏ యొక్క సక్సెసర్ నోట్ సిడి, బి యొక్క సక్సెసర్ నోట్ ఐజే. సో జే అనేది మనకి గోల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జే అనేది గోల్ అనుకుంటున్నా, గోల్ టు రీచ్ గోల్ అని అనుకుంటున్నాను. సో జే ఎక్కడ ఉంది? సెకండ్ లెవెల్లో ఉంది, అక్కడి వరకు సర్చ్ చేస్తుంది, అక్కడి వరకు నేను లిమిట్ పెట్టాను. మళ్ళీ లిమిట్ తర్వాత అసలు చూడొద్దు అని చెప్పి కండిషన్ ఇచ్చాను. సేమ్ మన మొబైల్ డేటా 1 GB వరకే నేను యూజ్ చేయాలి అనుకుంటున్నా, మిగతా 1 GB నేను యూజ్ చేయాలి అనుకోవట్లేదు. సో డేటా లిమిట్ అనేది పెట్టుకున్నా కాబట్టి ఆ డేటా వార్నింగ్ అనేది వస్తుంది ఆఫ్టర్ 1 GB. ఎస్, ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేసేదాన్నే మనం డెప్త్ లిమిటెడ్ సెర్చ్ అని అంటాం. ఓకే, మీకు ఈ 2 కాన్సెప్ట్స్ అర్థమవుతే ఫర్దర్ వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ ఈజీగా అర్థమవుతాయి. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.